కరీంనగర్ జిల్లా అలుగునూరులోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తరలించడాన్ని బైపీసీ కోర్సును తీసివేయడాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అలుగునూరులోని సిఓఈ పాఠశాలను తరలించవద్దని, బైపీసీ కోర్సును తీసివేయొద్దని డిమాండ్ చేశారు. గురుకులాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను దూరం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిఓఈ పాఠశాలను యథావిధిగా అలుగునూరులోనే కొనసాగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన ఎందుకంటే సిఓ అలుగునూరులో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పాఠశాలను షిఫ్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్న యంత్రాంగం పనిచేస్తుంది. దాంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉత్తర తెలంగాణలో కేవలం మన అలుగునూరులోనే ఉంది. ఇట్లాంటి విద్యార్థులకు ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేసే ప్రయత్నం ఈ రోజు షెడ్యూల్ ని విడుదల చేసింది. దాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా అలుగునూరు సిఓ విద్యార్థులలో కోర్సులకు సంబంధించి ఎంపీసీ బైపీసీ సబ్జెక్ట్ ఉంటే బైపీసీ కోర్సును పూర్తిగా ఎత్తివేస్తూ అడ్మిషన్లను నిలిపివేసే ప్రయత్నం రాష్ట్రంలోని బోర్డు ప్రకటించింది. దీనిపైన ఏమాత్రం కూడా స్పందించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అలుగునూరు విద్యార్థులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేస్తున్నారు. దాంతో పాటు సిఓలకు సంబంధించి 34 సిఓలు ఉంటే ప్రైమ్ బ్రాంచ్లుగా 4 ఉన్నాయి. ఈ ప్రైమ్ బ్రాంచ్లకు సంబంధించి మెరిట్ వచ్చిన విద్యార్థులను ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ చదివిస్తూ నీట్, అదేవిధంగా ఎంసెట్, వెటర్నరీ పెద్ద పెద్ద పోస్టులకు సంబంధించి విద్యార్థులు భారతదేశం చరిత్రలోనే గొప్ప స్థాయిలో నిలబడే విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. అట్లాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ కేంద్రంగా విద్యార్థులు ఇట్లాంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం పొన్న ప్రభాకర్ గారు స్పందించట్లేదు, కబంపల్లి సత్యనారాయణ గారు స్పందించట్లేదు, ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు. మేము ప్రశ్నిస్తున్నాం, మంత్రి పొన్న ప్రభాకర్ గారు దీనిపై స్పందించి ఈ గురుకులాలను ఎత్తివేసే ప్రక్రియని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సిఇఓకి సంబంధించి సివిఓను ఏదైతే షిఫ్టింగ్ పెడుతున్నారో 8 కళాశాలలు షిఫ్టింగ్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి విద్యార్థులను తీసుకువెళ్లి హైదరాబాద్ లో పెడతా అని చెప్తున్నారు. ఆ పర్సెంటేజ్ ప్రకారం కూడా 90% మినిమం మార్కులు వస్తేనే ఆ విద్యార్థులను తీసుకువెళ్లి ఈ ప్రైమ్ బ్రాంచ్ లో కలుపుతా అని చెప్తున్నారు. కానీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. మెరిట్ వచ్చే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. చదువుకునే విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం ప్రణాళికను వెనక్కి తీసుకొని విద్యార్థుల సమస్యలు పరిష్కరించి సివిఓ విద్యార్థులకు న్యాయం చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున విద్యార్థుల తరఫున ఆందోళన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గురుకులాలకు సంబంధించి 12 గురుకులాలను కూడా ఎత్తివేసే ప్రక్రియని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం.